హాయ్ అండి. నేనైతే కాశీపట్నం అయితే బయలుదేరాను. కాశీపట్నం బయలుదేరే ముందు కొత్త అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని మేమైతే బయలుదేరిపోయాము. ఇక్కడ వచ్చిన వెహికల్లన్నీ కూడా కొత్త అమ్మవారి గుడి దగ్గర అయితే దర్శనం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. మేమైతే ఇంకా ఎంటర్ అయిపోయామండి ఘాటీ రోడ్డుకి అయితే. ఘాటీకి వెళ్తుంటే మేము వెళ్ళబడికే 12:30 అయిపోయింది. కానీ ఇంకా మంచు చూసారా ఎలా ఉందో. ఆ వ్యూ అయితే చాలా అందంగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి వెళ్ళడానికి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళే ప్లేస్ అండి. అలాగే ఇవన్నీ 13 కొండలు ఉంటాయండి. పట్నం దగ్గర ఎవరు ఉంటారు అనుకుంటున్నారా? ఏడుకొండల స్వామి అయితే ఉన్నారండి. ఆ ఏడుకొండల స్వామి కూడా అయితే ఇప్పుడైతే సగం అయింది, ఇంకొక సగం అయితే అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ఈ ప్లేస్ చూసిన తర్వాత ఒక వేరే లెవెల్లోనైతే ఉందండి. గుళ్ళోకి వెళ్ళిన వెంటనే బొట్లు అయితే పెట్టించేసుకున్నాము. ఇంకా బొట్లకి అమౌంట్ అయితే తీసుకుంటారేమో అనుకున్నాం, లేదండి అది కూడా ఫ్రీ అంటే. ఇంక ఏడుకొండల స్వామిని చూడగానే నాకు తిరుపతిలో ఏడుకొండల స్వామి చూసేంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా మా ఫ్రెండ్స్తో అయితే ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్తోనే కాదు ఫ్యామిలీస్తో కూడా ఇక్కడికి ట్రిప్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఫాల్ ఉంటుందండి. అక్కడికి మాత్రం బైక్లు అలౌట్ లేవు. లోపలికి వెళ్ళడానికి అయితే 1 కిలోమీటర్ అయితే నడాలి వాటర్ ఫాల్స్కి. మేమందరూ చూసాము ఎంత హుషారుగా అయితే వెళ్ళిపోతున్నాము. మనం వెళ్ళేటప్పుడు కొంచెం అలసట అనిపించిన వాటర్ ఫాల్ చూడగానే కొంచెం ఎంజాయ్మెంట్ అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి. కంపల్సరీ మీ ఫ్యామిలీతోని మీ ఫ్రెండ్స్తోని కంపల్సరీ వెళ్ళే ట్రిప్ అయితే. చూసారా వాటర్ ఫాల్ అయితే వచ్చేసింది. ఆ వాటర్ ఫాల్ చూడగానే చాలా మా ఎంజాయ్మెంట్ అయితే ఆగలేదు. చాలా బాగుంది ఆ వాటర్ ఫాల్. ముందు కనిపించేది మీకు చిన్నది, ఇంకా లోపలికి ఉంటుందండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చెట్ల మధ్యలో ఉన్న వాటర్ ఫాల్స్ చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ మాల్ని ఎవర్రా కనిపెట్టారా బాబు అనిపించింది మాకైతే. ఇంకా ఆ వాటర్ ఫాల్ చూడగానే మేమే కాదు మీరు కూడా ఆగరండి. ఇంకా పిక్స్ ఫొటోస్ వీడియోస్తో మేమైతే మునిగిపోయాం మొత్తం. ప్లేస్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.